సరే, ఓకే సార్. నేను రికార్డ్ చేస్తున్నా మన కన్వర్జేషన్ని ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. ఓకే కదా? ఓకే సార్. ఓకే. ఓకే, బర్త్ డీటెయిల్ చెప్తారా? 30th April ఓకే 1996. ఓకే, టైమ్ ఆఫ్ బర్త్ 15:50 అంటే 3:50కి. ఓకే, ఏ ఊర్లో పుట్టారు? తుని, ఈస్ట్ గోదావరి, తుని. ఓకే. యాక్చువల్లీ నాకు హాస్పిటల్ వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కానీ రికార్డ్ చేసిన డేట్ టైమ్ 15:55. ఓకే, దాన్ని రెక్టిఫై చేశారు. రెక్టిఫై చేసి 15:50 అని చెప్పారు అనమాట. ఎవరు రెక్టిఫై చేశారు? అంటే మాకు తెలిసిన ఆస్ట్రాలజర్స్ కానీ నేను కలిసిన ఇది వరకు ఆస్ట్రాలజర్స్ కానీ ఇదే కరెక్ట్ టైం అన్నది అని చెప్పి వాళ్ళందరూ రెక్టిఫై కలిసి చేశారని చెప్పారు. ఎంతమంది కలిసి రెక్టిఫై చేసినా 15:50 వచ్చింది, అంతేనా? అవును సార్, అవును సార్. అదే అంటే ఒకరే చేశారు, అదే దానికే మ్యాచ్ అయింది చాలా మంది చెప్పిన. ఓకే ఓకే అది సార్, అందుకే బీటీఆర్ అడిగాను అసలు ఇదా అదా అని. ఓకే, సరే సరే. ఏంటిది, కన్యా లగ్నం వచ్చింది, ఉత్తరా నక్షత్రం వచ్చింది. అవును సార్. డ్యూయల్ అసెండెంట్, సన్ స్టార్. $15.50 తీసుకోవచ్చు. ఓకే, అదే తీసుకుందాం అయితే, సరేనా? ఓకే సార్. ఓకే సార్. అది బాగానే సరిపోతా ఉంది. 30 ఏప్రిల్ ఓకే సార్. 1996 కన్యా లగ్నం కదా? 30 ఏప్రిల్ 1996 కన్యా లగ్నం, 15:50 తుని. ఎస్ సార్. ఓకే, ఈరోజు కూడా గురు నక్షత్రం వచ్చింది కదా, గురు సబ్లాడ్గా చూజ్ చేసినారు. ఓకే, సరే. ఓకే, సరిపోతా ఉంది. బర్త్ టైం ఓకే. హలో. మరి చెప్పించుకున్నారుగా, మళ్ళీ ఎందుకు చెప్పించుకోవాల్సి వస్తుంది? నేను ఇంతవరకు చాలా రోజులుగా మీ ఛానల్ ఫాలో అవుతున్నాను సార్. ఓకే. 2020 నుంచి. దేర్ ఆర్ సమ్ ఈ మధ్యన మీకు కొన్ని అప్గ్రేడ్ చేశారు కదా. మీ అంత అప్రాక్సిమేట్ గా లైక్ మిగతా వాళ్ళు చెప్తారు కానీ అలా చెప్తారంటే లైక్ ఇది బాగున్నది అని చెప్తారు కానీ టైం ఏమవుతుందో అది ప్రిడిక్ట్ కాలేకపోతుంది అనమాట. సరే, ప్రయత్నం చేస్తాను, నేను కూడా ట్రై చేస్తా. సో ఇప్పుడు 2024. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? మీకు ఏం కావాలి? నేను ఎంటెక్ చేశాను సార్. ఏ ఇయర్? ఎంటెక్ 2024 బ్యాచ్ నాది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2017 లోనే బీటెక్ కంప్లీట్ అయిపోయింది. గ్యాప్ వచ్చిందా? గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత నేను అంటే ఈ ఎంట్రన్స్ కి వాటికి ఉంటాయి కదా సార్. 2022లో నేను అనుకున్న సీట్ నాకు వచ్చింది. ఏం సీటు? ఎంటెక్ సీటా? ఎంటెక్ సీట్ లో నాకు నేను అనుకున్న మంచి కాలేజీలో, ఢిల్లీ అలాంటి కాలేజ్ లో మంచి సీట్ వచ్చింది సార్. నేను వెళ్ళాను 24లో. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లోనే ఉన్నాను సార్. వర్క్ ఏం కాదు, వర్క్ ఏం లేదు ప్రస్తుతానికి. 2020 ఎంటెక్ అయిపోయింది సార్. 22లో నాకు ఇష్టమైన ఎంటెక్ చేశాను. 23లో నాకు ఇంటర్న్షిప్ వచ్చింది సార్. మంచి ఇంటర్న్షిప్, మంచి స్టైపెండ్ తోనే ఇంటర్న్షిప్ ఢిల్లీలోనే చేశాను. తర్వాత 24లో ఐ వాజ్ నాట్ గివెన్ ఫుల్ టైం అనమాట. కన్వర్షన్ చేయలేదు. ఎందుకని అంటే వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా ఇంటర్న్షిప్ ని కన్వర్ట్ చేయొచ్చు సార్. అంటే మోస్ట్లీ ఆ కంపెనీకి ప్రాబ్లం ఏంటంటే మోస్ట్లీ ఇది చేయదు, కన్వర్ట్ చేయదు ఎక్కువ మందిని. అదొక ప్రాబ్లం అయింది. 24లో తర్వాత అయినా సరే నేను వేరే కంపెనీస్ కి అప్లై చేస్తున్నా, అక్కడ దాకా వచ్చి పోతున్నాయి అనమాట. ఓకే ఓకే, సరే. సో ఇప్పుడు క్వశ్చన్ కెరియర్ పరంగానా? కెరియర్ పరంగా అండ్ మదర్ రిలేటెడ్ కొన్ని ఒక క్వశ్చన్ ఉన్నదండి. హెరిడేటరీగా మా ఫాదర్ ట్రై చేస్తున్నారు సార్. అంటే మా మదర్ 2021లో ఎక్స్పైర్ అయ్యారు.
దాని ముందు నుంచి మా మా మదర్ కోసం వాళ్ళ హెరిడేటరీ ఉంటాయి కదా, ఆస్తుల ల్యాండ్స్ కోసం అవన్నీ ఉంటాయి కదా, ఆస్తులు యాన్సిస్ట్రల్ ఉంటాయి అసెట్స్. కదా, యాన్సిస్టర్స్ వాటి కోసం ట్రై చేస్తున్నారు. బట్ పాజిటివ్ రెస్పాన్స్ అయితే రావట్లేదు వాళ్ళ నుంచి. మా మదర్ కొంచెం సైకాట్రిక్ అనమాట. ఆవిడ ఉన్నప్పుడు కూడా ట్రై చేసినా అవ్వలేదు. ఆ, ఎప్పుడు ఎప్పటి నుంచి ఇది అసలు ట్రై చేయాలా వద్దా, ఆ, అసలు కోర్టు వరకు వెళ్ళాలా వద్దా, లేకపోతే మొత్తానికి మానేయాలా అనే ఒక క్వశ్చన్ కూడా ఉంది. అర్థమైంది అర్థం. అవును సార్. ఓకే, అసలు చాట్ ఎలా ఉందో చూద్దాం మనం, దాన్ని బట్టి మనం మాట్లాడదాం, ఎందుకంటే పర్సనల్ ఒపీనియన్ ఇచ్చేది ఏం లేదు. అవును సార్, అదే ఒపీనియన్ కాదు, అదే సార్. కన్యాలగ్నంలో చంద్ర రాహుల కలయిక ఉంది, అంటే అది కొంత దోషం కదా. ఎందుకంటే రాహు చంద్రుడి యొక్క నక్షత్రాన్ని ఆక్యుపై చేశాడు. సో అది ఒక దోషము. తర్వాత చతుర్థాధిపతి అయిన గురువు స్వక్షేత్రగతుడయ్యి భాగ్యాధిపతి నక్షత్రంలో ఉన్నాడు, కానీ ఆ భాగ్యాధిపతి అయిన శుక్రుడు కొన్ని రోజుల తర్వాత ముందుకెళ్ళి వక్రత్వ దోషాన్ని పొందాడు. కాబట్టి కొంత దోషం అనేది మీరు చెప్పింది ఏదైతే ఉన్నదో రిఫ్లెక్షన్ అవుతా ఉంది, మనకు కనిపిస్తూ ఉంది. ఓకే, తర్వాత సన్ ఇస్ ద పితృకారిక, అంటే మనకి యాన్సిస్టర్స్ ఇవన్నీ రావాలంటే సన్ ఉండాలి కదా. సో ఆ సన్ను ఆక్యుపైడ్ 9th లార్డ్ స్టార్ ఎగ్జాల్ట్ అయ్యి 8th ఉన్నాడు, 8th లార్డ్తో. కానీ అది కూడా వక్రించిన ఈ యొక్క శుక్రుడి యొక్క నక్షత్రాన్ని ఆక్యుపై చేయడం అనేది ట్విస్ట్. తర్వాత వక్రించిన శుక్రుడు కొన్ని రోజుల తర్వాత శుక్రుడు వక్రించాడు, బుధుడు వక్రించాడు. సో వాళ్ళందరూ కూడా వక్రత్వ దోషాలు తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు శని పొజిషనల్ స్టేటస్లో ఉంటే గురువు యొక్క ఫలితాన్ని ఇస్తే గురువు ఆల్రెడీ వక్రించాడు, అంటే గురువు వక్రించినా -*- క్యాన్సిలేషన్ అవుతా ఉంది కొంతవరకు, ఓకే. కానీ బట్ స్టిల్ దోషం 100% కాదు, అది 80% అన్నట్టే. కానీ శని మీద కూడా ఈ యొక్క గురువు వల్ల కొంత ఎఫెక్ట్ పడతా ఉన్నది, పంచమ షష్టాధిపతి. కాబట్టి ఎక్కడో బ్రేక్స్ అనేది మనకు కనిపిస్తూ ఉన్నది. సప్తమంలో ఉన్న కేతువు శని ఉన్నప్పుడు శని లీడ్ చేస్తున్నాడు, ఎందుకంటే పొజిషనల్ స్టేటస్ కాబట్టి. ఆ గురువు యొక్క వక్రత్వం వల్ల వివాహం అనేది కూడా ప్రోగ్రెస్ అవడానికి ఇబ్బంది పెడతా ఉంది. పెళ్లి కాలేదు కదా ఇంకా? లేదు సార్, లేదు సార్. సో కొంచెం డిలేకి దానికి ఇస్తా ఉన్నది. ఓకే, చార్ట్ చూడడానికి ఎట్లా ఉంటుందని అంటే లగ్నాధిపతి భాగ్యాధిపతి కలిసి భాగ్యస్థానంలో చక్కగా ఉన్నారు. పంచమాధిపతి అయిన శని సప్తమంలో కేంద్రాధిపత్యం బట్టి దిగ్బలాన్ని పొంది లగ్నాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. లాభాధిపతి లగ్నంలో ఉన్నాడు. చతుర్థాధిపతి చతుర్థంలో ఉండడం, అది పంచమహాపురుష యోగం ఎక్సలెంట్గా ఉంది. అష్టమ వ్యయాధిపతుల కలయిక సూపర్గా ఉంది, విపరీత రాజయోగం పట్టింది. ఇంకేంటి అసలు మనకి లైఫ్లో తిరిగే లేదనేది మనకు అందరూ చెప్పేది అన్నట్టు ఉంటుంది సార్. అలా అవును సార్. ఓకే, అది అయితే మినిమం కొంత గ్యారంటీ ఉంటుంది, కానీ ఎక్స్ట్రీమ్ ఎండ్లోకి వెళ్ళి ట్రై చేసేటప్పుడు దగ్గర దాకా వచ్చి మిస్ అవ్వడాలు అనేవి మనం గమనిస్తూ ఉన్నాం అనమాట. సార్ కెరీర్ కూడా నేను ఒక చిన్న సబ్మిషన్ సార్. కెరీర్ కూడా మీ యొక్క వీడియోస్ లో నేను చిప్ డిజైన్ గురించి నేను చాలాసార్లు విన్నాను సార్, 2-3 వీడియోల్లో. నేను ట్రై చేసే కెరీర్ కూడా అదే సార్, చిప్ డిజైన్ డిజైనింగ్, మొబైల్ చిప్ డిజైనింగ్. నాకు అసలు 2020 నుంచి నాకు చాలా బాగా అనిపించింది, చాలా ముందుకు వెళ్ళిపోతున్నాను, మంచి ప్రోగ్రెస్ లో ఉన్నాను అనే టైంకి 24 కరెక్ట్ గా స్టార్టింగ్ అయినప్పటికీ నాకు నేను అక్కడ ఢిల్లీలో ఉన్నప్పటి నుంచి బానే ఉంది, డిసెంబర్ దాకా బానే ఉంది ఇంటర్న్షిప్ స్టార్ట్ అయ్యి. డిసెంబర్ తర్వాత నాకు ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది సార్. ఇన్ఫెక్షన్ వచ్చి, అంటే అక్కడ ఉన్న హాస్టల్స్ వల్ల, అది నేను 4 months అక్కడే ట్రీట్మెంట్ ఏదో ట్రై చేశాను కానీ అసలు కుదరలేదు. ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్ కి మార్చ్ లోకి వెళ్ళిపోయింది సార్, చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్. నేను బ్యాక్ ఇంటికి వచ్చేసి ఇంట్లో హాస్పిటల్లో చూపిస్తే ఇది లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ ఇది అని చెప్పి ఒక 15-20 days నన్ను హాస్పిటల్లో ఉంచారు. ఏంటిది అది? అది టీనియా క్యూసిస్ అని మన లెగ్స్ దగ్గర వస్తుంది సార్. జీన్స్ అది వేయడం వల్ల లెగ్స్ దగ్గర వస్తుంది అనమాట. ఓకే 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 ఓకే. ఇన్ఫెక్షన్ చాలా నాకు 2 months ఇంటర్న్షిప్ చేశాను కానీ 2 months నేను ఇక్కడే ఉండాల్సి వచ్చింది ఇంటి దగ్గర. ఓకే ఓకే. అదొక వర్రీ. అది కూడా దానివల్ల నాకు హెల్త్ కూడా ఒక క్వశ్చన్ కూడా అయింది అంతే. చెప్తా, కొంచెం ట్రికీ చాటే, అంత ఈజీ చాట్ ఏం కాదు ఇది. అవును సార్, అవును సార్. నాకు నేను చాట్ చూస్తాను, నాకు చాలా ఇది ఏంటిది ఇలా ఉంది అనిపించింది అందుకు.
అంటే మన పాత్ ఇండికేట్ చేస్తుంది చార్ట్, ఈ యొక్క టైం అనే కాదు, ఓవరాల్గా ఇండికేట్ చేస్తుంది. వక్రత్వాల వల్ల ఏమవుతుందంటే లైఫ్లో విషయం మీద ఫుల్ఫిల్మెంట్ అవ్వడంలో ప్రతి విషయంలోనూ అబ్స్ట్రకుల్ చేస్తుంది. ఇప్పుడు ఇటు సైడ్ మాతృభావాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతున్నాం, అర్థమైందా? అటు వివాహ భావాన్ని ముందుకు పోవట్లేదు, ఇటు ఎడ్యుకేషన్ అనేది ముందుకు పోలేదు, మధ్యలో బ్రేక్స్ పడ్డది. తర్వాత కెరియర్ అనేది ముందుకు పోలేదు, అన్నిట్లో అర్థమైందా? అటు ఫాదరు ఫినాన్షియల్ గా ట్రై చేస్తూ ఉంటారు, అటు సైడ్ ప్రోగ్రెస్ అవడానికి ఇష్యూ ఇస్తుంది. అట్లా ప్రతిదీ కూడా ఫైనాన్స్ సార్. లేదు అంటే ఇప్పుడు మదర్ అసెట్ కోసం ట్రై చేస్తున్నారు, అది అవ్వట్లేదు కదా, అర్థమైందా? సో 9th లార్డ్ ఇన్ ద స్టార్ ఆఫ్ 8th లార్డ్, అర్థమైందా? కాబట్టి ఏంటిది, మనం పూర్తిగా దాన్ని తీసుకునేటట్టు ముందుకు పోవట్లేదు కదా, మనం సెల్ఫ్ మేడ్ చేయాల్సి వస్తూ ఉంది. శని లగ్నాన్ని చూడడం వల్ల సెల్ఫ్ మేడ్, మన కష్టం మనం పడాల్సి వస్తూ ఉంది. అసలు చార్ట్ అర్థమవుతుంది కానీ బట్ టైం ఫ్లో అర్థం చేసుకుందాము. మీకు 2020లో ఎప్పుడైతే ఎంటెక్ సీట్ ఆ తర్వాత అది అన్నారు కదా, అక్కడ మీకు 2020 దగ్గర ఒకటి ఏదో ఇచ్చింది కదా ఇంప్రూవ్మెంట్. లేదు సార్, 2020లో అసలు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. 2021లో చూడండి, 2020 2021 మధ్యలో వచ్చినట్టే వచ్చి డ్యామేజ్ చేస్తా ఉంది. మీ మదర్ జరిగిపోయింది కూడా అక్కడే చెప్పారు కదా. అవును సార్, కరెక్ట్ గా ఆ టైంలోనే మా మదర్ ఎక్స్పైర్ అయ్యారు. 10th హౌస్ స్క్వేర్ జరుగుతుంది, అంటే ముందు నుంచే ఆస్పెక్ట్ ఉంటది కానీ అక్కడ ఒక ఆస్పెక్ట్ జరుగుతోంది, గట్టిగా పెద్ద ఆస్పెక్ట్ జరుగుతోంది. ఎట్లా ఎక్స్పైర్ అయింది మీ మదరు? మా మదర్ కి సైకాట్రిక్ సార్, కొంచెం ఆ వాటర్ కాళ్ళకి ఎక్కువ ఎక్కిందని చెప్పి కరోనా ఫస్ట్ వచ్చింది సార్. దాని తర్వాత ఫాస్ఫేట్ లెవెల్స్ బాగా పడిపోయింది అన్నారు, తగ్గిపోయిన తర్వాత పడిపోయింది అన్నారు ఫాస్ఫరస్ లెవెల్స్. సో బెడ్ రిడన్ 1 day అయ్యారు కాబట్టి మేము హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఫాస్ఫేట్ లెవెల్ ఇంక్రీజ్ చేయడానికి మనం టాబ్లెట్స్ అవన్నీ పెడితే ఇంకా వాటి వల్ల హార్ట్ అరెస్ట్ అయింది. ఓకే ఆల్ ఆఫ్ ఎ సడన్, వెరీ సడన్ సార్, అసలు తెలియలేదు. సో అది 2020 2021 మధ్యలో 10th హౌస్ స్క్వేర్ నెటల్ మార్స్ జరుగుతూ ఉంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇన్సిడెంట్ ఇచ్చేదానికి కారణం చేస్తూ ఉన్నది. తర్వాత ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ మార్స్తో రెట్రోగ్రేటే సెక్స్టైల్ ఇస్తున్నాడు, అదొక బ్యాడ్ ఆస్పెక్ట్. దానివల్ల కెమికల్ రియాక్షన్ నెగిటివ్గా పనిచేస్తూ ఉంటుంది. తర్వాత రాహులో సాటర్న్ అయిపోతున్నాడు 2020, అంటే అక్కడ సాటర్న్ అయినా జరుగుతున్నాడు కదా. సాటర్న్ ఆల్సో ఆస్పెక్టింగ్ 4th లార్డ్, దట్స్ ఓకే. కానీ అక్కడ కొంత నెగిటివ్ రిజల్ట్స్ పనిచేసాయి, బ్యాడ్ ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ పనిచేసాయి. రాహు ఆల్సో ఆక్యుపైడ్ చంద్ర నక్షత్ర, చంద్రుడితో అసోసియేట్ అయి ఉన్నాడు. సరే, దీని తర్వాత 22లో మీరు ఇంప్రూవ్మెంట్ అనుకున్న దానిలో సీటు అది చెప్పారు. మెర్క్యూరీ జరుగుతున్నాడు, మెర్క్యూరీ వచ్చేసేసి వీనస్ స్టార్లోకి వెనక్కి వెళ్ళి రెట్రోగ్రేట్ అయ్యాడు. తర్వాత వీనస్ వచ్చి 10th లో ఉన్నాడు, అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఆల్ ఆఫ్ ఎ సడన్గా మన ప్రమేయం లేకుండా ఏదో ఆటోమేటిక్గా సెట్ అవుతా ఉన్నది, అర్థమైందా? సో అక్కడ అది కొంతవరకు రిజల్ట్ అయితే ఇచ్చింది, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫ్రూట్ఫుల్గా మనం చెప్పేటట్టు ఏమీ పోలేదు. ఏంటంటే ఒక మంచి విషయం ఏంటంటే ప్రోగ్రెసివ్ సన్ నెటల్ అసెండెంట్కి ట్రైన్ ఇచ్చాడు. అయితే చదువుకున్నది ఏదైతే ఉన్నదో ఇది వేస్ట్ అవ్వదు, సో యూటిలైజే అవుతుంది. కానీ తర్వాత మళ్ళీ సీక్వెన్స్ ఆఫ్ టైం కూడా ఉండాలి కదా. ఓకే, 2024 తర్వాత ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ముందుకు వెళ్ళాడు, రెట్రోగ్రేట్ నుంచి డైరెక్ట్ అయ్యాడు, ఇది ఒక మంచి విషయం. కానీ ఇంకా వెనక్కి వెళ్ళి చూద్దాం, మీరు చెప్పినవి కాకుండా నేను కూడా ఏదైనా చెప్పాలి కదా. సో ఒకసారి చూద్దాం, స్టార్ట్ ముందు చేస్తాను. తర్వాత 2001 ఆ మూమెంట్లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ సెక్స్టైల్ నెటల్ సన్ జరిగింది. సో 1-2 మధ్యలో ఫ్యామిలీలో కొంత ప్రోగ్రెసివ్ ఇంప్రూవ్మెంట్ మీకు 5-6 years ఉన్నాయి, కనిపించాయా? ఇంప్రూవ్మెంట్ అంటే సార్, అంటే ఒక్కసారి డాడీకి ఒక యాక్సిడెంట్ అయింది, బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ వస్తుంది. ఓకే 2001లో ఒక డాడీకి ఒక యాక్సిడెంట్ అయింది సార్. యాక్సిడెంట్ అయ్యి ఒక 2 months లో సెట్ అయిపోయింది సార్. ఓకే, అది కాకుండా అంతేగాని పెద్దగా జరిగినట్టు పెద్దగా ఏదో అయిపోయినట్టు అంటే నా ఎడ్యుకేషన్ కొంచెం బాగుంది సార్, అంతే. 5-6 years ఎడ్యుకేషన్ అంటే మామూలుగా స్కూల్కి వెళ్ళే టైం అంతే, స్కూల్కి వెళ్ళే టైం అంతే, అంతకన్నా ఇంట్లో ఎక్స్ట్రీమ్ గా ఏం లేదు. సరే మళ్ళా ఇంకో ఆస్పెక్ట్ చెప్తా వచ్చినప్పుడు. ప్రోగ్రెసివ్ ఇంకొకటి చెప్తా, ఇక్కడ మీకు ఇచ్చిందా చూడండి. 2008లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ అపోజిషన్ నెటలు జూపిటర్ జరుగుతుంది. రెట్రోగ్రేడ్ జూపిటర్తో అపోజిషన్కి వెళ్తే ఏంటిది మనకి చేంజ్ ఇస్తుంది అనమాట, అంటే కొంత ఇంప్రూవ్మెంట్ ఇట్లాంటివి ఇచ్చేదానికి అవకాశం ఉంది. మీకు మార్స్ దశ జరుగుతూ ఉంది. మార్స్ స్టార్ లాడైన కేతు 7th ఉన్నాడు. మార్స్ స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహం వీనస్ 9th ఉన్నాడు కదా. ఓకే, సో అక్కడ
8 ఆ మూమెంట్లో 8-9 మధ్యలో ఏమైనా ఇంప్రూవ్మెంట్ లాగా ఏమైనా పనిచేసిందా, పనిచేయలేదా? అవును సార్. అంటే 2008 అని కాదు, 8 లో డాడీకి ప్రమోషన్ వచ్చింది అండ్ 9 లో నేను బాగా చదవడం మొదలు పెట్టాను సార్. అప్పటిదాకా ఒక మామూలు యావరేజ్ స్టూడెంట్ లో ఉన్నవాడిని చాలా అడ్వాన్స్ స్టూడెంట్ లాగా అయిపోయాను అప్పుడు. సరే చూద్దాం, ఇదైతే పని చేసింది కదా, ఇంకా పని చేస్తలేదు చూద్దాం. అక్కడ యాక్సిడెంట్ పెద్ద ఎక్స్ట్రీమ్ కాకుండా మనం సేవ్ అయ్యాం, అది అనుకోవాలి, పాజిటివ్ అని అనుకోవాలి ప్రస్తుతానికి. సరే అవును సార్, చూద్దాం. అవును సార్. ఓకే, ప్రస్తుతానికి తర్వాత ఆల్రెడీగా మెర్క్యూరీ రెట్రోగ్రెషన్ ఒకటి స్టార్ట్ అయింది. సో ఆ, అది ఇంక ఇంపాక్ట్ అయినప్పుడు చెప్తా. అప్పటి వరకు మామూలుగా నడుస్తూ ఉంటుంది, న్యూట్రల్గా పోతూ ఉంటుంది. ప్రోగ్రెసివ్ 11, 12 ఇదంతా అంత అగ్రెసివ్గా ఏం లేదు. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నో బ్యాడ్ ఎస్పెషల్, అసలు ఆస్పెక్ట్స్ అంటూ ఏమీ లేవన్నప్పుడు ఏంటిది, మనం ఎస్ వచ్చిందిగా 2012-13లో ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ సన్ మీద నుంచి వెళ్ళాడు. అంటే మనం రాసిన ఎగ్జామ్లో అనుకున్నన్ని మార్కులు రాకపోవడము, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ రాకపోవడము, లేదంటే ఇప్పుడు మదర్ హెల్త్ పరంగా ఎలా ఉందనేది చూడండి, అన్ఎక్స్పెక్టెడ్ అవును ఈవెంట్స్ సార్. ఎలా చూడండి, స్ట్రెస్, గొడవలు, ఒకసారి జాయింట్ ఫ్యామిలీ ఇష్యూస్, ఇవన్నీ కూడా 2012 అండ్ 2013 మధ్యలో చూడండి. యాక్చువల్లీ 2012-13 ఆ టైంలోనే మా మదర్ వాళ్ళ ఫాదర్ అంటే గ్రాండ్ పేరెంట్స్ ఎక్స్పైర్ అయ్యారు సార్. అప్పటి నుంచి కొంచెం వాళ్ళని అడిగితే 2014 లో మాకు రాసిన ఒక ల్యాండ్ మాకు ఇచ్చారు. కానీ వీఆర్ స్టిల్ ప్రిడిక్టింగ్, అంటే ఇంకా చాలా ఏదో ప్రేమతోనే రాస్తారు సార్. మా మా అమ్మగారు అంటే చాలా ఇష్టం, కానీ వాళ్ళు రాసింది కూడా దాచి ఏదో మ్యానిపులేట్ చేస్తున్నారనే భావన. రెండోది, ఐ హ్యావ్ ఏ బ్యాడ్ చాయిస్ సార్. అంటే 2013 లో నేను ఒక కోర్స్ అనుకుని ఇంకో కోర్స్ లో జాయిన్ అయిపోయాను. అంటే అసలు ఐ ఇప్పుడు డోంట్ హ్యావ్ ఏ ఏదైతే వాళ్ళు చాయిస్. రాసిచ్చారో ఇస్తామన్నది అప్పుడు ఏదైతే చూపించారో అదైతే ఇచ్చారు, అంతేనా? అది కూడా చూపించలేదు సార్. అది కూడా ఇంక ఏమి ఇవ్వలేదు, చేతికి ఇవ్వలేదు. చూపించలేదు. మేము వెళ్ళి అడిగితే మాకు ఇలా రాశారు అని మాకు తెలుసు కాబట్టి వెళ్ళి అడిగితే అప్పుడు అది బయటకు వచ్చింది సార్. లేకపోతే అది కూడా రాదు. వచ్చింది సార్, అది వచ్చింది కానీ అది ఇప్పుడు మీ చేతికి వచ్చిందా? మా చేతికి వచ్చింది సార్. ఓకే ఓకే ఓకే. 2014 లో వచ్చింది సార్. 2012 నుంచి ట్రై చేస్తే 2014 లో వచ్చింది. అదే కొంచెం అక్కడ ఇష్యూస్ అవన్నీ సిగ్నిఫై చేసినాయి కదా. సన్ మార్స్ అంటే గొడవలు, ఇష్యూస్, తీసుకున్న కోర్సు ఎక్స్పెక్టెడ్ కోర్స్ కాదు, రాంగ్ కోర్స్ చూస్ చేసుకున్నారు. రాంగ్ కోర్స్ తీసుకున్నాను సార్. అవును సార్. ఓకే. యాక్చువల్లీ నాది ఈసీ, నా ఇంట్రెస్ట్ అంతా ఈసీ మీద ఉంది సార్. నాకు అప్పుడు ఐడియా రాలేదు. 10th 12th అప్పుడే కంప్లీట్ చేసి బయటకు వచ్చాను కాబట్టి నాకు ఐడియా రాలేదు. సో త్రిబుల్ చేసేస్తే ఇంకా గవర్నమెంట్ ఉద్యోగం చేసేయచ్చు అనే దాంట్లో వెళ్ళిపోయాను. ఓకే. విచ్ డిడెంట్ వర్క్ అవుట్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అన్నమాట. ఓకే. ఇక్కడ 2014లో మీకు ప్రోగ్రెసివ్ 10th హౌస్ రెట్రోగ్రేడ్ ప్రోగ్రెస్డ్ మెర్క్యూరీకి సెక్స్టైల్ ఇస్తుంది. సో ఇక్కడ నుంచి ఏందనంటే రేపు మనకు ఉద్యోగం రావడానికి లేట్ అవ్వడానికి ఏమేం చేయాలో అట్లాంటి ఒక ప్రొఫెషన్ని, అట్లాంటి ఒక ఎడ్యుకేషన్ని మనం చూజ్ చేస్తాం. సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఇన్ రైట్ డైరెక్షన్ బై 2014 ఆన్వర్డ్స్ అనమాట. ఓకే. సో ఎక్కడ ఇక్కడ ట్విస్ట్ ఇవ్వడం స్టార్ట్, అంటే ఇక్కడ ఇంచుమించుగా ఇక్కడ దగ్గర నుంచి స్టార్ట్ అయింది అనమాట టఫ్ ఫేజ్. అంటే రైట్ డైరెక్షన్ లో పోతలేదు ఇక చార్ట్, అర్థమైందా? అసలు ఇక లేవదు, ఇది టైం పడుతుంది. మా మదర్ హెల్త్ కూడా ఇంకా అలా డివేట్ అన్ని డిగ్రేడే, ఇక మళ్ళీ చెప్పేదానికి ఏమీ లేదు. మళ్ళీ ఆ బీటెక్ సీట్ వరకు ఏమీ లేదు అక్కడ. ఓకే. అండ్ ప్రోగ్రెసివ్ వీనస్ ఎక్స్టైల్ టు నెటల్ మార్స్ రెట్రోగ్రేట్ అయ్యాడు ప్రోగ్రెసివ్ వీనస్, కాబట్టి అది కూడా ముందుకు పోవట్లేదు. అంటే రిలేషన్షిప్ ఉన్న అది ఫెయిల్యూర్ అవుతుంది, లేకుంటే మదర్ హెల్త్ సెన్సిటివ్గా ఉంటుంది, అనుకున్నట్టు రిజల్ట్ ఇవ్వదు. ఎందుకంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ ఎక్స్టైల్ మెర్క్యూరీ జరగాలి, కానీ అది రెట్రోగ్రేట్ అవ్వడం వల్ల జరగదు. అది ముందే నెగిటివ్ ఫలితం ఇచ్చేసింది కాబట్టి అది ప్లేస్ అవ్వదు. సో 10th హౌస్ స్క్వేరే జరుగుతుంది. అదే 2021లో జరిగిందనమాట. అదే వెయిట్ చేస్తా ఉన్న ఈవెంట్ ప్లేస్ అయింది. ఒక చిన్న క్వశ్చన్ సార్, తప్పుగా అనుకోకండి సార్. మీరు ట్రాన్సిట్ లో చూడలేదు కదా, అంటే నటల నుంచి చూస్తున్నారు కదా, దాన్ని రెట్రోగ్రేడ్ అంటున్నారా? లేదు, ట్రాన్సిట్ కాదండి, ప్రోగ్రెషన్ చార్ట్ లో తీసుకుంటా నేను. ఓకేనా? అంటే మెర్క్యూరీ ప్రోగ్రెస్ అయిపోయిన డిగ్రీ చూడాలంటారు కదా, లేదు నటల్లో ఉన్న డిగ్రీ చూస్తున్నారు. ప్రోగ్రెస్ అయిన మెర్క్యూరీ ఏమైందనంటే ఇప్పుడు ఆయన ప్రోగ్రెస్ అయ్యి వెనక్కి వెళ్ళాడు, అర్థమైందా? సో వెనక్కి వెళ్ళి అక్కడ హోల్డ్ అయ్యాడు. అంటే మీ నెటల్ మెర్క్యూరీ 4 degrees అయితే ఆ పర్టికులర్ టైంకి నేను 4 degrees తీసుకోవట్లేదు, నేను 28 degrees కేసి మేషన్లో తీసుకున్నా నేను.
ఓకే. 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 ఆయనని నెటల్కి పంపించా. రెట్రోగ్రేట్ అయ్యాడు, 28 డిగ్రీస్కి మేషంలో ఉన్నాడని తీసుకొని దానికి ప్రోగ్రెసివ్ 10th హౌస్ ఇక్కడ సెక్స్టైల్ ఇచ్చింది రెట్రోగ్రేట్ మెర్క్యూరీకి, కాబట్టి నీకు అనుకున్నది అవ్వదయ్యా, నీకు ఉద్యోగం ముందుకు ఓకే. పోవడానికి ఓకే. కాదని ఓకే. చెప్పి 10,000 చెప్పాను. కూడా అలా తీసుకుంటున్నారు. ఓకే. ఓకే. ఓకే సార్. అంటే ఓకే నేను సార్. ప్రోగ్రెషన్ టు ప్రోగ్రెషన్ కంపేర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ దాన్ని నెటల్కి రీప్లేస్ చేశాను అనమాట. ఎందుకంటే అది అవును రెట్రోగ్రేట్ సార్. అయింది అవును కదా. సార్. సో అదర్వైజ్ అవును ఇక్కడ సార్. 20లో మనకి రిజల్ట్ ఎందుకు ఇవ్వలేదు మరి? ప్రోగ్రెసివ్ 10th సెక్స్టైల్ నెటల్ మెర్క్యూరీ జరిగింది కదా, ఒక గుడ్ ఒక బ్యాడ్ రిజల్ట్ ఇవ్వాలి. ఒక గుడ్ ఇవ్వలే, బ్యాడే ఇచ్చిందిగా. అవును సార్. బ్యాడ్ ఇచ్చింది సార్. అందుకని అనమాట, అందుకని అలా తీసుకోవాల్సి వస్తూ ఉంది. ఓకే సార్. అంటే ఇది ఈ చార్ట్ అనే కాదు, చాలా చార్ట్స్ మీద మనం అబ్జర్వ్ చేసి ఇట్లాంటి రూల్స్ అన్ని మనం పెట్టుకున్నాం, ఎస్ సార్. ఎస్ పెట్టుకోవాల్సి సార్. వస్తూ ఉంది. నేను లేదంటే నేను యాక్చువల్లీ ఫెయిల్ అవుతాంగా. 2020 నుంచి ఇదే అనుకున్నాను. ఓకే సార్. క్లారిఫై అయిపోయింది కదా. అయిపోయింది. ఆ, అయిపోయింది. ఆ డౌట్ అయితే క్లారిఫై. ఇక ఈ ఎన్ని చార్ట్ల మీదైనా అప్లై చేయొచ్చు, ఎంజాయ్ చేయండి. రైట్. సార్. తర్వాత ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ మార్క్స్ ఇచ్చింది కాబట్టి అనుకున్నది అనుకున్నట్టుగా మళ్ళీ ప్లేస్ అవ్వట్లేదు. ఎడ్యుకేషన్ కానీ ఏదైతే ఉంటుందో అవన్నీ అనుకున్నట్టుగా పోలేదు. ఓకే, ఇంట్లో కాకపోతే కరోనా సిచ్యువేషన్ రాకముందు నుంచి అసలు ఒక ఆ మేము 6 ఉండేవాళ్ళం సార్. ఒక 3 మాత్రం ఇలాగ అయిపోయారు. అది చాలా బాధ అనిపించింది సార్ ఆ టైంలో. కానీ 22లో అనుకోకుండా ఎక్స్పెక్టెడ్ గా నేను ఇంక మానేద్దాం అసలు ఇవన్నీ అనుకున్నప్పుడు వచ్చింది సార్ అది. ప్రోగ్రెసివ్ సన్ అసెండెంట్ కి ట్రైన్ ఇచ్చాడు, అప్రోచింగ్ ట్రైన్. ఇది కొంతవరకు హెల్ప్ అవుతా ఉంది. ఓకేనా. రాహు నటల్ సాటర్న్ కి కూడా సెక్స్టైల్ ఉంది సార్. ఏంటిది అది? అవును, నెటల్. ప్రోగ్రెసివ్ సన్. అవునవును, నెటల్ సాటర్న్ కూడా సెక్స్టైల్ ఉంది. ఎస్, అది ఓకే, అది బాగానే ఉన్నది అనమాట. ఓకే, అది కొంతవరకు ఇచ్చింది. కానీ మనకి దశాలాడు అనుకున్నంత పర్ఫామ్ చేయట్లే కదా, అర్థమైందా? అనుకున్నంత ఓకే. పర్ఫామ్ చేయట్లేదు. ఎందుకంటే అఫ్లిక్షన్ అంటే ఆయన అసోసియేషన్ అనేది సరిగా లేదు. అంటే రాహు స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహం అంటూ లేదు చార్ట్ లో, దాని అసోసియేషన్ ఒకటి సరిగ్గా లేదు. ఓకే. అవును సార్. దాని తర్వాత మళ్ళీ ఏముంది ఇప్పుడు 24, అదే మీరు మళ్ళీ మానేశారు. మళ్ళీ తర్వాత ఇక లిఫ్ట్ అంటూ ఏముంది, మళ్ళీ 10th హౌస్ ట్రైన్ నెటలు సాటర్న్ ఫామ్ అవ్వాలంటే అంటే 11 డిగ్రీస్కి మూవ్ అవ్వాలి. కానీ ఇక్కడ మూన్తో ఒక సెక్స్టైల్ పడతా ఉంది కదా, ఒక మంచి విషయం పడతా ఉన్నది. ఓకే, సో కాబట్టి అవును సార్. ఇప్పుడు ట్రై చేయొచ్చు, అర్థమైందా? వరస్ట్ కాదు కానీ ట్రై చేయొచ్చు. కేతు భుక్తి జరుగుతూ ఉంది. కేతు స్టార్ లాడ్ మెర్క్యూరీ అనేవాడు, కేతు స్టార్ని ఆక్యుపై చేసిన మార్స్ ఉన్నాడు. ఓకేనా. సో మార్స్ అనేవాడు 8th లాడ్ 8th లో పొజిట్ అయ్యాడు కాబట్టి కేతు భుక్తి కూడా ఓకే అనమాట. మనం అన్ఎక్స్పెక్టెడ్గా పొజిషన్ ప్రోగ్రెస్ ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంది, అర్థమైందా? సో కేతు ఓకే సార్. యురేనస్ అనేవాడికి రాహుకి సంబంధం ఉంది కాబట్టి యురేనస్ వక్రించాడు. యురేనస్ ఆల్రెడీ వక్రించాడు కాబట్టి ఇప్పుడు ప్రోగ్రెషన్లో సో ఆయన డైరెక్ట్ అయినట్టు ఫలితం ఇస్తుంది. సో ఫలితం ఇచ్చినా కూడా ఇక్కడ మళ్ళీ సాటర్న్ వస్తాడు కాబట్టి టెంపరీగా ఇప్పుడు ఒక 2 సంవత్సరాలకి తగ్గట్టుగా మనం ఇక్కడ స్టెప్ తీసుకోవచ్చు. ఇక్కడ ఒక క్వశ్చన్ సార్. అంటే మీరు ఏదైనా గ్రహం వక్రించినప్పుడు దాని యొక్క స్టార్ లార్డ్ 1, 2, 10, 11 హౌసెస్ అది లో అది ఉంటే అది వేదిక్ పరంగా భావాన్ని అనలైజ్ చేసేదానికి సరిపోద్ది, కానీ వెస్ట్రన్ పరంగా సరిపోదు. సరిపోదు. ఓకే. ఓకే. ఓకే సరిపోదు. సార్. 10th హౌస్ ఆఫ్ పొజిషన్ ఇక్కడ యురేనస్ యాజ్ ఇట్ ఈస్ గా పనిచేస్తుంది. అప్పుడు ఇష్యూ అది, దానికి సాటర్న్ సెక్స్టైల్ ఉన్నాడు ఆపుతుందిలే, కానీ తర్వాత ఇస్తుంది. అప్పటికి సాటర్న్ కూడా కొంచెం ప్రోగ్రెస్ అవుతాడు కదా, కాబట్టి మధ్యలో ఒక 1 year ఆ గ్యాప్ అనేది ఉంది. భాగ్యాధిపతి రెట్రో ఎఫెక్ట్ పడింది. అంటే ఏంటంటే భాగ్యాధిపతి స్వక్షేత్రంలో ఉన్న దాని స్టార్ లాడ్ అష్టమంలో ఉండడం, 12th లాడ్ అది అసోసియేట్ అవడం ఏదైనా ఇబ్బంది. లగ్న లాడ్ ఈజ్ కంట్రోల్డ్ బై ఇదంతా ఏంటంటే 8th హౌస్ ఓరియంటెడ్ గా రిజల్ట్ ఇస్తా ఉన్నది. ఓకే, అంటే అవును ఈ సార్. క్వాలిటీ అష్యూరెన్స్, ఇప్పుడు చిప్ డిజైనింగ్ లో ఏదైనా క్వాలిటీ అష్యూరెన్స్ సెక్టార్ ఉందనుకో, అది మీకు బాగా పనిచేస్తూ ఉంటాయి. ఓకే, సరే. అంటే డిజైనింగ్ సార్. అంటే ఇది క్వాలిటీ చెకింగ్స్ కాదు, డైరెక్ట్ ఐపీఎల్ మీద డిజైనింగ్ కూడా కోడ్ డిజైన్ మీద పర్వాలేదు. ఉంటుంది. మూను రాహు కలిసి ఉన్నారు కదా, అది కూడా పనిచేస్తుంది. డిజైనింగ్ కూడా పనిచేస్తుంది, దానికి కూడా పనిచేస్తుంది, రెండింటికి పనిచేస్తుంది. తర్వాత ఓకే సార్. నెక్స్ట్ ఇక్కడ మీ ఫాదర్కి అనుకున్నంత ప్రోగ్రెస్ వచ్చిందా కెరియర్ పరంగా? అబ్స్ట్రకుల్ అంటే ఇప్పుడు మీరు అక్కడ మనం రాహుదశ వచ్చాక మనము ప్రోగ్రెస్ చెప్పలే కదా, 10th హౌస్ టెక్స్టైల్ పడ్డాక అక్కడి నుంచి Yes, sir. ప్రోగ్రెస్ ఆగిపోయింది కదా, అనుకున్నంత వెళ్ళలేదు కదా. ఆగిపోయింది సార్. అవును సార్. అసలు ప్రమోషన్స్ చాలా రావాల్సింది, ఇంకా అప్పటి తర్వాత ఇంక రాలేదు సార్. రాలేదు. ఓకే, రైట్. పని చేస్తా ఉంది. సరే, ఇప్పుడు ఏమంటున్నారు? కెరియర్ పరంగా ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ ట్రై చేస్తున్నారు, అంతేనా? అవును సార్. నేను ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను, లాస్ట్ మూమెంట్ లో ఇబ్బంది పడుతున్నాయి. అవుతుందిలే, ఒకసారి నేను స్లోగా రిఫరల్స్ అవుతుంది, అయ్యి స్లోగా ట్రై అవుతుంది. చేస్తున్నాను.
ఇక పట్టు వదలకుండా ట్రై చేయడమే. ఓకేనా? పట్టు సార్ ఒక క్వశ్చన్ ఇందులో కూడా ఎలా ఉంటదంటే సార్, డైరెక్ట్ మెయిన్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ నుంచి రావడమా, లేకపోతే ఒక వెండర్ మనకి ఇవ్వడమా, జాబ్ ఇవ్వడం అని ఉంటది. మీ దాంట్లో నేను చూసింది, మీ వీడియోస్ లో జాబ్ ని మీరు కేటగరైజ్ చేసింది ఏబిసి లెవెల్స్ లో కేటగరైజ్ చేస్తారు. నేను ఏ కేటగిరీకి వెళ్ళాలి అంటే, నాకు రాలేదని కాదు సార్, కాకపోతే ఎక్స్పెక్టెడ్ అమౌంట్ లో వాళ్ళు కోట్ చేయట్లేదు కాబట్టి నేను కొన్నిటి వాటికి వెళ్ళట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ చాలా లేట్ అయింది కదా, ఇంకా మరి మనం అమౌంట్ కేటగిరీని పెట్టుకొని అసలు ఏం చేయకుండా ఉండేదానికన్నా ఇమీడియట్గా వెళ్ళడం బెటర్ కదా. వెళ్ళడం మంచిది, అది కూడా అనిపిస్తుంది సార్. సో అంటే ఒక మూమెంట్ వచ్చిన తర్వాత, మంచి మూమెంట్ వచ్చిన తర్వాత అవుతుందేమో అని అనుకుంటున్నాను. చెప్తా. ఏబిసి కేటగిరీలో ఏ కేటగిరీకి వస్తుంది అని అర్థం కావట్లేదు అనమాట. అంటే వాళ్ళు ఒక 60% వరకు వాళ్ళ కమిషన్ లోకి వెళ్ళిపోతుంది సార్, అది ప్రాబ్లం అనమాట. అర్థమైంది. ఇప్పుడు దాకా మీకు ఎంత ఒక 2 years 3 years మనకి బాండ్ పెట్టేస్తారు, కెరీర్ అప్పటిదాకా గ్రో అవ్వదు, అదో ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పి కొంచెం అలా ఉన్నాను అనమాట. ఒక నిమిషం ఇస్తే నేను అనలైజ్ చేస్తాను, ముందుకెళ్ళి తర్వాత చెప్తాను. ఓకే సార్. ఎస్ సార్. 25, 26, 27 ఈ ఫ్లో అంతా తీసుకుంటా ఉందన్నమాట. రాహుని 2 parts చేయండి, ఒక పార్ట్ వదిలేసేయండి, పని చేయలేదు అనుకోండి. రెండో పార్ట్లో నుంచి అది లాభాధిపతి ఫలితం ఇస్తుందని అనుకుందాము. దాని తర్వాత 28. ఓకే, యురేనస్ వచ్చినప్పుడు ఏం జరుగుతూ ఉంది మీకు? వీనస్ భుక్తి జరుగుతూ ఉన్నది. అవునా, వీనస్ స్టార్ని ఆక్యుపై చేసింది 8. సో ఆ 27, 28 అంటే రాహుల వీనస్ వచ్చాడు అనుకో, అక్కడ కన్సర్న్ అబౌట్ లైక్ పేరెంట్స్ హెల్త్, ఫాదర్ హెల్త్, వర్క్, ఇట్లాంటి ఆ 1 year కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, మళ్ళీ ముందుకు వెళ్దాం. ఆడండి, ముందుకెళ్ళి వెనక్కోద్దాం. సాటర్న్తో ట్రైన్ ఇచ్చింది, అదంతా ఓకే. మార్స్ ముందు పోతా ఉంది, వీనస్ మాత్రం అవ్వట్లేదు. ప్రోగ్రెసివ్ 10th house square, నెటల్ సన్ జరుగుతూ ఉన్నది. ఓకే రైట్. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ, మళ్ళీ 10th house square జరిగిన తర్వాత చార్ట్ ఏమి అందుకొని పోవట్లేదు యాక్చువల్గా. మళ్ళీ అందుకోవడానికి వీనస్ కూడా రిట్రోగ్రేట్ అయ్యి అలానే పోతున్నాడు కదా అసలు. ఆ మూన్ స్టార్లోకి వచ్చినాక కొంతవరకు బెటర్, ఎందుకంటే క్యాన్సిలేషన్ వస్తుంది, అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి. కానీ అది 50 ఏళ్ళు వచ్చేస్తాయి. సరే, ఇప్పుడు రాహు దశ జరుగుతుంది. రాహు తర్వాత గురువు వస్తాడు, గురువు స్టార్లో. ఓకే, అర్థమైంది. సో విషయం ఏంటంటే, ఇప్పుడు ఏది ఆపర్చునిటీ వస్తే దానిలోకి మనం వెళ్ళాలి. ఎందుకనంటే ఇక్కడ మెర్క్యూరీ అనేవాడు రెట్రోగ్రేట్ అయ్యి నెటల్ పొజిషన్ నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు. లక్కీ ఏంటంటే మీకు అట్లీస్ట్ ఆయన డైరెక్ట్ అయ్యాడు. అర్థమైందా? ఇది ఒక మంచి పాయింట్. ఓకేనా? రాహు దశ సెకండ్ హాఫ్ లిఫ్ట్ అవుతుంది, గురు దశ కూడా పనిచేస్తుంది, కానీ భయంకరంగా పనిచేస్తుందని చెప్పలేను. ఎందుకంటే దానికి -*- క్యాన్సిలేషన్ ఉన్నది, అది స్లోగా వర్క్ అవుతుంది. ఆపర్చునిటీ ఇవ్వకుండా అయితే ఉండదు. ఓకేనా? ఆపర్చునిటీ ఇస్తుంది, ఓకే, కానీ కొంత స్లోగా ఉంది. ఇప్పుడు 10th house square అన్న జరిగిన తర్వాత వీనస్కి సెక్స్టైల్ ఇవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఆ వీనస్కి సెక్స్టైల్ వచ్చినప్పుడు దానికి రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ ఒకటి, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఈ చార్ట్ కొంచెం సార్, అక్కడ సాటర్న్ సన్ కి స్క్వేర్ పడినప్పుడు కూడా సన్ యొక్క స్టార్ లార్డ్ వీనస్ సార్. ఏంటండి వీనస్? అట్లా కాదు, మీకు కండిషన్ చెప్తాను నేను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ మై కండిషన్. ఇప్పుడు ఒక గ్రహము ప్రోగ్రెషన్స్తో మీరు చెక్ చేసేటప్పుడు ఐదర్ రాహుకేతుతో అన్న డైరెక్ట్గా అసోసియేట్ అయి ఉండాలి, అప్పుడు దాన్ని నేను వక్రత్వంగా తీసుకుంటాను. లేదనంటే డైరెక్ట్గా వక్రిగా అన్న ఉండాలి, లేదంటే రెండే కండిషన్స్ అనమాట. ఈ 2 కండిషన్స్లోనే నా ప్రిడిక్షన్ని నేను రివర్స్ చేస్తాను. ఇంక ఏ కండిషన్లోనే నేను రివర్స్ చేయను. అనదర్ కండిషన్ ప్రోగ్రెషన్ గురించి మాట్లాడుతున్నాను నేను. ప్రోగ్రెషన్ గురించి మాట్లాడేటప్పుడు ఆ ప్లానెట్ డైరెక్ట్ గా రెట్రోగ్రేట్ అయి ఉండాలి, లేదంటే రాహుకేతుతో అసోసియేట్ అయి ఉండాలి. ఇక నాకు స్టార్ లాడ్ అవన్నీ సంబంధం లేదు. క్లియరా?
అది క్లియర్ సార్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సాటర్న్ కూడా స్వనక్షత్రంలో ఉన్నప్పుడు గురువు యొక్క ఇది కదా, అవును. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నటల్ సాటర్న్ పడుతుంది కదా సార్, అది దాంతో అప్పుడు కూడా దాంతో తీసుకోండి. అదంతా సంబంధం లేదు. ప్రోగ్రెషన్స్ లో ఓన్లీ యాంగిల్ బిట్వీన్ ద ప్లానెట్స్. దాని స్టార్ లాడ్ ఎవరు, ఆయన ఎక్కడ ఉన్నాడు, అవన్నీ ప్రోగ్రెషన్స్ కి అసలు అవసరం లేదు. అవసరం లేదు. ఓన్లీ ఒకవేళ రెట్రోగేషన్ ఉంటే అప్పుడు మనం చెక్ చేస్తాం అది ఓన్లీ ద థింగ్ ఇస్ వీఆర్ ఎక్సెప్షన్ డూయింగ్ పడుతుంది రివర్స్ ఆఫ్ ఆస్పెక్ట్ యొక్క ఫలితాన్ని రివర్స్ చేసి చెప్పడం అంతే. మనం ఏది అడిషనల్ గా కొత్త పాయింట్ తీసుకొచ్చింది అక్కడ అనిల్ నియో చెప్పలేదు, తెలిస్తే నన్ను కొడతాడు. ఓకే 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 ఓకేనా? ఓకే సార్. సో ఆస్పెక్ట్ రివర్స్. జూపిటర్ కొంచెం బాగానే ఉంటది, వీనస్ కూడా లిఫ్ట్ ఇస్తుంది అంటారు. జూపిటర్ బాగానే ఉండడం అంటే ఉంటుంది అంతే, అర్థమైందా? మిరాక్యులస్ రిజల్ట్ చెప్పను, సెల్ఫ్ ఎఫర్ట్ చేసుకుంటే వెళ్ళాల్సి వస్తుంది అంతే. ఓకే సార్. ఈ ఏబిసి కౌంట్ లో ఇప్పుడు వెళ్తాను, ప్రోగ్రెస్ అయితే అవుతాను కదా సార్. ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు మీకు ప్రోగ్రెస్ వస్తా ఉంది, మీరు ప్రోగ్రెస్ ని డినై చేస్తున్నారు, అవునా? వాడు 60% కమిషన్ తీసుకుంటాడు అది ఇదని మీరు డినై చేస్తున్నారు. ఓకే, సో ప్రపంచంలో అందరూ బతకాలి, ఆ కమిషన్ తీసుకునేవాడు కూడా బతకాలి కదా. అట్లా వాడికి కమిషన్ ఇవ్వాలంటే ఇంకోటి ఇవ్వాలి కదా, అవునవును. అంతేనా కదా? సో వాడికి ఆ అదృష్టం ఉంది కాబట్టి వాడికి ఆపర్చునిటీ వస్తా ఉన్నది. వెళ్తారు. మనకి కొంచెం బాగాలేదు కాబట్టి వాడికి ఆపర్చునిటీ వెళ్తా ఉంది. ఓకే సార్. ఓకే. సో ఇప్పుడు మీరు ఒక 2 ఏళ్లకు బాండ్ రాశారు, ఇప్పటిదాకా మీరు ఏమీ ప్రొఫైల్ బిల్డ్ కాలేదు, ఓ 2 ఏళ్ళు జాబ్ చేస్తారు, ఏమవుతుంది? ఆ 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ అవకాశం రాదా? ఆ 10th హౌస్ ట్రైన్ సాటర్న్ వచ్చినప్పుడు ఒక స్థిరత్వమైన అవకాశం వచ్చింది అనుకో, అట్లా మీరు కంటిన్యూ అవుతారు కదా. అవును సార్. అవును సార్. ఇప్పుడు ఇప్పుడు 10th హౌస్ ఎక్స్టైల్ మూన్ జరుగుతోంది 2024కి, 24-25 క్యాలెండర్ ఇయర్కి. సో అది 7 degrees 8 degrees మధ్యలో సెక్స్టైల్ ఇస్తుంది. ఆ మూన్ ఏమన్నా మనకి చాలా గ్రేట్గా ఉన్నాడా? అట్లీస్ట్ ఏదో అసోసియేట్ అయ్యి కొంత అఫ్లిక్షన్లోనే ఉన్నాడు, కాకపోతే పర్వాలేదు, డైరెక్ట్గా రాహుకేతు అసోసియేట్ లేదు, పర్వాలేదు. ఓకే, సన్ అక్కడ ఏమన్నాడు, 8th ఉన్నాడు అనమాట. ఓకే, స్టార్ లాడ్ 8th ఉన్నాడు. ఓకే సరే, అంటే అది ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి యాక్టివేషన్ కూడా ఇస్తూ ఉంటుంది ఒక్కోసారి. అది మంచిగా ఉంటే ఇంకా బాగా ఇస్తుంది. సో అట్లీస్ట్ వచ్చిన ఆపర్చునిటీని, నేను మీ సిచ్యువేషన్లో ఉంటే వాడు ఉన్నదానిలో బెటర్ చాయిస్ని తీసుకొని నేను ఫస్ట్ వర్క్ చేయాలి, నాకు వర్క్ కావాలి, అర్థమైందా? నువ్వు డబ్బులు ఇచ్చావు లేదనేది కాదు, నాకు వర్క్ కావాలి అంతే, అర్థమైందా? ఓకే సార్. ఓకే. మదర్ యొక్క ఇది అసలు ట్రై చేయమంటారా వద్దంటారా? ఇప్పుడు మనకు అక్కడ గొడవ అయినప్పుడు ఆస్పెక్ట్ చూసారా, రాంగ్ ఆస్పెక్ట్ లో మనకి గొడవ ఇష్యూ అయింది, అది రావడానికి ఎంత అదైంది. సో కాబట్టి అవుతుందేమో, కానీ మీకు హోప్ క్రియేట్ కావాలి అని అంటే మీరు గట్టిగా ట్రై చేయాలంటే ఆ 10th హౌస్ ట్రైన్ సాటర్న్ వచ్చినప్పుడే ట్రై చేయాలి, అక్కడే ఏదన్నా ఇవ్వాలి, మీరు ప్రయత్నం చేస్తూ ఉండండి. అక్కడ గనక రాలేదనుకో ఇక లైట్ తీసుకొని మీ కష్టం మీరు పడుతూ ముందుకెళ్ళడం అంతే. ఓకే. ఓకే. అర్థమైందా? ఓకే. సో అంతేనా? క్లారిఫై అయిపోయిందా? ఇది క్లారిఫై అయింది సార్. ప్రోగ్రెషన్స్ కూడా క్లారిఫై అయింది. ఓకే సార్. వీనస్ ముక్తి అయితే ఇది చెప్పారు. ఓకే సార్. ఇంకా ఇది అంటే నేను మీనా టూ టైంలో ఒకసారి చదివింది, లగ్న స్టార్ లార్డ్ ఆర్ మూన్ స్టార్ లార్డ్ కానీ ఎగ్జాల్టెడ్ పొజిషన్స్ లో ఉంటే బానే ఉంటది ఏదో అన్నారు కదా అప్పుడు. అవును, అది ఏమైనా వర్క్ అవుతుందంటారా? ఏమైనా ప్రాబ్లం అయిందంటారా? వర్క్ అవుతుంది, బట్ కాకపోతే ఇక్కడ స్లోగా ఉంది కదా, అది ఒకటే కాదు కదా. ఎందుకంటే ఇక్కడ ఎగ్జాల్ట్ అయింది కాదనట్లేదు, కానీ మెర్క్యూరీ రెట్రో అయ్యాడు కదా ఇన్ని రోజులు, ఇప్పుడే కదా డైరెక్ట్ అయింది, లైఫ్ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. అవును సార్. అవును సార్. ఆ మెర్క్యూరీ కూడా నెటల్ పొజిషన్ క్రాస్ చేసి వెనకాలకి వెళ్ళిపోయాడు కదా, వేరే స్టార్ లో ఉన్నాడు కదా. ఇప్పుడు లగ్నలాడు మెర్క్యూరీ నాట్ ఇన్ సన్ స్టార్ కదా, వీనస్ స్టార్కి వెళ్ళిపోయాడు కదా. ఆయన నెటల్ పొజిషన్స్ క్రాస్ చేయడం అనేది టైం పడుతుంది, దాన్ని మళ్ళీ వీనస్ ఓవర్ రైడ్ చేసి ఆ వీనస్ మళ్ళీ డిస్టర్బ్ అయ్యాడు కదా. మెనీ పారామీటర్స్ ఉన్నాయి కదా, మెనీ పారామీటర్స్. అవును సార్. సో ఆ పారామీటర్స్ అన్నిటిలోనూ మనకి మార్కులు పడట్లేదు కదా, అదొక్కటి. ఇప్పుడు ఎవరో కింగ్ అని చెప్తాను, దానికి టైం అంటూ ఉండదా? టైం రావాలి సార్. మరి టైం లేదే మనల్ని మన కుర్చీలో మనల్ని కూర్చొనియారు కదా. అవును సార్. అది ఎనీవే. సో స్లోగా ఉంది చార్ట్, క్లారిటీగా చెప్పాలి అని అంటే రాహు సెకండ్ హాఫ్ అయితే వర్కౌట్ అవుతుంది, కాంపన్సేటెడ్ రిజల్ట్స్ చాలా వరకు ట్రై చేస్తుంది. ఒక హాఫ్ పోయింది అనుకోండి, ఇంకో హాఫ్లో అయినా రిజల్ట్ ఇవ్వాలి. ఓకే సార్. ఆ ఇచ్చేదాన్ని కూడా మనం ఇవ్వనీయకుండా ఆపితే అది సి కేటగిరీలోకి పోద్ది. ఓకే. ఓకే.
అట్లీస్ట్ What మీరు about, దాన్ని అన్హోల్డ్, మీరు మీ యొక్క ఏంటిది థింకింగ్ ప్రాసెస్ ని కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటే అట్లీస్ట్ బి కేటగిరీలోకి వెళ్తుంది. వెళ్తుంది? ఓకే సార్. వెళ్తుంది. మీరు రిస్ట్రిక్ట్ చేసే కొద్దీ అది అవుతుంది. దే సన్ మార్స్ ఏంటంటే హైలీ ఎక్స్పెక్టేషనల్. సో ఆ ఎక్స్పెక్టేషన్ అనుకున్నట్టు పోకనే కదా మీరు ఆ కాలేజీలో రావడానికి టైం తీసుకున్నారు, అన్నిటికీ టైం తీసుకున్నారు. ఇప్పుడు జాబ్ కైనా కూడా అనుకున్న పొజిషన్ రావట్లేదని టైం తీసుకుంటా ఉంటే ఇంతలో మన వయసు వెళ్ళిపోతా ఉంటది కదా. అవును సార్. సో ఇప్పుడు కేతు భుక్తి జరుగుతూ ఉంది. నెక్స్ట్ వీనస్ భుక్తి, అదే కొంచెం హాఫ్ ది వే అది ట్విస్ట్ రిజల్ట్స్ ఇస్తూ ఉంది. వీనస్ భుక్తి తర్వాత సన్ భుక్తి, సన్ స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహాలు 2 ఉన్నాయి. సన్ స్టార్ లాడ్ వీనస్, సన్ తర్వాత మూను, తర్వాత మ్యారేజ్కి కూడా అసలు ఫ్లో అసలు ఈజీగా ఫామ్ అవ్వట్లేదు. సెల్ఫ్ ఎఫర్ట్ చేస్తే వెళ్ళండి, అర్థమైందా? మ్యారేజ్ అనే దానికి కూడా ఆ 10th హౌస్ ట్రైన్ సాటర్న్ వచ్చే వరకు మ్యారేజ్ ప్రయత్నం అంటే స్టార్ట్ చేయాలి. బట్ ఇప్పుడు కూడా స్టార్ట్ చేయొచ్చు, కాకపోతే సెల్ఫ్ ఎఫర్ట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే దశాభుక్తి సీక్వెన్స్ అంత ఈజీగా ఫామ్ అవ్వట్లేదు. అందులోనూ 7th లార్డ్కి రెట్రో ఎఫెక్ట్, 7th లో ఉన్న ఆక్యుపెంట్కి రెట్రో ఎఫెక్ట్, కళత్రకారకుడు శుక్రుడికి రెట్రో ఎఫెక్ట్. ఇన్ని రెట్రో ఎఫెక్ట్స్ వచ్చాయి, అసలు కొంచెం ఈజీ చార్ట్ కాదు అది. కాబట్టి యూ హ్యావ్ టు పుట్ యువర్ అగ్రెసివ్ ఎఫర్ట్స్ ఆన్ ఎవ్రీథింగ్. కావాలంటే ప్రయత్నం చేయాలి కదా అన్ని. అవును సార్, ప్రయత్నిస్తూ వస్తారు. అంతే అంతే. ఇంకా ఎలా అనిపించింది అనాలిసిస్? మంచి చెప్పా చెడు చెప్పా తీసేయండి. ఎలా అనిపించింది? అది కరెక్ట్ గా అనిపించింది సార్. నేను ఇప్పుడు నాకు చాలా మంది ఇది బానే ఉన్నది అని అంటారు. కరెక్ట్ గా ఓవర్ రిజల్ట్స్ చూసేసరికి ఏదో డిఫరెన్స్ ఇక్కడ ఇవన్నీ ఓన్ హౌసెస్ ఎగ్జాల్టేషన్ కదా వాళ్ళు చూసేది, ఇంకా వేరే పట్టించుకోరు కదా. అవన్నీ కనపడవు కదా చూడడానికి, చాట్లు ఏమి రెట్రోగ్రేషన్స్ ఉండవు కదా. రెట్రోగ్రేషన్స్ కనిపించవు, డైరెక్ట్ గా కనిపించవు, ప్రోగ్రెషన్ కనిపించవు కాబట్టి అన్ని పప్పులో కాలే వేయడాలే కదా ఇక. అది ఇంకొక విషయం సార్, హెల్త్ విషయం ఎలా ఉంటుంది సార్? హెల్త్ నాకు హెల్త్ మొన్న స్కిన్ ఇన్ఫెక్షన్ వల్ల చాలా ట్రామటైజ్ అయిపోయాను. 6th లార్డ్కి కొంచెం అక్కడ జలరాశిలో శని ఉన్నాడు కదా. 6th లార్డ్ కొంచెం అలర్జీస్, ఒక్కోసారి బ్రీతింగ్ ఇష్యూస్ ఇట్లాంటివి ఇస్తూ ఉంటాయి అనమాట. ఒక్కోసారి పెయిన్స్, మజిల్ పెయిన్స్ ఇట్లాంటివి చేస్తూ ఉంటాయి. సో అంత సీరియస్ ఏం కాదు, నథింగ్ టు వర్రీ. ఎందుకంటే టైం ఉంది కదా, సో అనుకూలంగా. కాబట్టి సాటర్న్ గానే లిఫ్ట్ కరెక్ట్ గానే ఉన్నదా సార్? అంటే లిఫ్ట్ అప్పుడు వస్తుంది అన్నది 2032 ఆ టైం. అంటే ఇప్పటి నుంచి చేస్తే అది వస్తుంది, అప్పుడు అది వస్తుంది కదా అని చేయకపోతే ఏమి అదేనా? అంటే నేను ఇప్పుడు జాయిన్ అయినా అప్పటికైనా వస్తుందా అని? వస్తుంది, ఎందుకు రాదు? ఇప్పుడు మీరు ఎంటెక్ చేయలేదా? చేశాను సార్, చేశాను. అది వచ్చిందా రాలేదా? వచ్చింది సార్, ఇచ్చింది కదా. సో కాబట్టి గో ఫార్వర్డ్ అంతే. ఓకే సార్, ఓకే. చాలా థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. రికార్డింగ్ స్టాప్ చేస్తున్నా. ఓకే.